చద్దన్నం ఏంటి ఎండాకాలంలోనే కదా చలువ చేస్తుంది, కడుపు చల్లగా అయితే తాగాలని అనుకుంటున్నారా? లేదు, చలికాలంలో కూడా తాగొచ్చు. పిల్లల ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది చద్దన్నం. అందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుద్ది పిల్లల్లో. ఎంటీ స్టమక్, ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా బెటర్ అన్నట్టు చద్దన్నం. మీరు అందులో ఉండే రైస్ తినకపోయినా జస్ట్ వాటర్, మజ్జిగ అయినా మనం తాగొచ్చు. ఈరోజు చద్దన్నం ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు నైనా హెల్తీ టిప్స్. నేను మీ నైనా. 1 కప్పు ఉడికించిన అన్నం, ఇంకా మజ్జిగ లేదంటే పెరుగు తోడు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే పాలు, వీటితో మనం చేసేసుకుందాం. ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అది మనం మధ్యాహ్నం వండుకున్న అన్నం అయితే చాలా బెటర్. లేదు అంటే రాత్రి మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు. ఇంకా 1 గ్లాస్ మిల్క్ వేస్తున్నా, ఇంకా వాటర్ ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే మనకి అన్నం గట్టి పడిపోతుంది మొత్తం వాటర్ అంతా పీల్చుకొని. అందుకని ఎక్కువ నీళ్ళు వేస్తే మనకి మజ్జిగ ఎక్కువ వస్తుంది మార్నింగ్ అయ్యేసరికి. ఇంకా తోడు కోసం మనం పెరుగు ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా విరిచేసి వేయాలి. 3 to 4 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా ఫ్రెష్ నాప్కిన్ ఏదైనా ఉంటే దాన్ని మన కుండ చుట్టూ కట్టుకోవాలి. మట్టి కుండలోనే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా దాన్ని చుట్టూ కట్టేసి మూత పెట్టొచ్చు, పెట్టనక్కర్లేదు. నేనైతే ఈ మట్టి కుండకి వచ్చిన మూత పెట్టేస్తున్నా. సో ఇలా చేసుకోవాలన్నమాట. మట్టి కుండలో రాత్రంతా పులియబెట్టిన చద్దన్నం రెడీ అయిపోయింది. చూసేద్దాం. చక్కగా కలిపేసుకొని తాగే ముందు సాల్ట్ వేసుకొని తాగాలి. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్ళి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గిస్తుంది. మనకి ఎక్కువగా ఫీవర్స్ వచ్చినప్పుడు ఇది ఒక్కసారి చేసుకొని తాగితే చాలా వరకు బెటర్ అవుతుంది మనకి. సాల్ట్ మాత్రం మనం తాగే ముందే వేసుకోవాలి, పాట్లో మాత్రం అస్సలు వేసుకోవద్దు. మస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మట్టి కుండలోనే చేసుకోవాలి. మట్టి కుండలో అయితేనే మనకి చక్కగా పులుస్తుంది. మట్టి కుండ నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది మంచిగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం, పిల్లలకి సంబంధించిన హెల్దీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నైనా హెల్దీ టిప్స్.